హలో అండి అందరికి. కోడళ్ళు ఎంత పని చేసినా కొందరు అత్తలైతే ఇల్లు ఉడిస్తే చెత్త పోలే, బోలు తోమితే అంట్లు పోలే, బట్టలు ఉతికితే మైల పోలే, ఇల్లు దులిపితే బూజు పోలే, ఆఖరికి డైలీ వండుకునే బియ్యం కూడా పశగడుగు సరిగ్గా గడగలేదు, గంజి కూడా సక్క వంపలేదు అని అంటారు. మన పని ఏదో మనం నీట్గానే వేసుకుంటాం. ఈరోజు శాతగాక కొంచెం డీలే చేసినా మళ్ళీ రేపు శుభ్రంగానే వేసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు వదిలేరు. అదేందో నువ్వు అట్లా చేసినావు, ఇది ఇట్లా చేసినావు, ఇంకొంచెం నీట్ వేయొచ్చు కదా అని ఎత్తి చూపిస్తారు. రోజు వాళ్ళకి ఈ ఒక్క రోజుకి ఈ పూటకి ఆ పనిని వదిలేసి మళ్ళీ ఇంకొకసారి అట్లనే వేస్తే నెక్స్ట్ డే కూడా చూసి అప్పుడంటే లెక్క. అవునా కాదా? మన పని మనం చాతనైనప్పుడు చాతనైన తీరు, చాతగానప్పుడు చాతగాని తీరే వేసుకుంటాం. మళ్ళీ మంచిగా ఉన్నప్పుడు అంత కరెక్ట్ వేసుకునే బాధ్యత మనదే కదా. ఇట్లా చేసిన ప్రతి పనికి వంకలు పెట్టే అత్తలు మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకొందరు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎక్కడ వస్తువులు అక్కడ వాడేస్తే దానికో పెద్ద రాదంతం చేస్తారు. కనీసం తీసి వాళ్ళేమో పక్కన పెట్టారా, పిల్లల్ని కూడా పట్టుకోరు. నువ్వేమో పని చేసుకో అంత నీట్ గా పెట్టాను అంటారు. ఎలాగో ఇన్ని రోజుల కొలే చేసి చేసి అలసిపోయి పక్కన కూర్చున్నావు. ఇప్పుడు కోడలు చేస్తున్నప్పుడు మీకు నచ్చినట్టు ఆమె వేసుకుంటే అనే ఉద్దేశంతో నువ్వు ఇంకా వంకలు పెట్టుకుంటా వీళ్ళకి వాళ్ళకి చెప్పడం ఎందుకు? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మన ఇంటి ముచ్చట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.